నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ డొంక కదులుతోంది. కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ ఇప్పటివరకు 5గురిని అరెస్టు చేసింది. 20 మందికి పైగా అదుపులోకి తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా సంస్థ పలు చోట్ల సోదాలు నిర్వహించింది. అనుమానితులకు చెందిన పలు డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేసింది. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. అరెస్ట్ అయిన వారిలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్ ఉన్నారు. హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన యష్ యాదవ్, మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన శుభం ఖైర్నార్లను సిబిఐ అరెస్టు చేసింది. ఖైర్నార్ను సిబిఐ ఢిల్లీకి తరలించింది. అయితే అరెస్టు చేసిన వారిలో ఓ నిందితుడు ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని, వారిని రక్షిస్తున్నారని, తనలాంటి సామాన్యులను వేధిస్తున్నారని ఆరోపించాడు. జైపూర్లో అతన్ని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తుండగా మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తం పరీక్షను ఇప్పటికే ఎన్టీఏ రద్దు చేసింది. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షను నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. దీంతో ఈ కేసును ముందు దర్యాప్తు చేసిన రాజస్థాన్ ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్తో కలిసి సిబిఐ విచారణ జరుపుతోంది.